ఈ బతుకులు జడ ఏం అడ్డమైన మనుషులు మోపైతున్నారా నాయన నెరి అధ్వానంగా పాడుపడ్డరు సిగ్గులేని మనుషులు సిగ్గులేని బతుకులు తూ మీ బతుకులు జడ ఓ పిల్ల ఎవరి మీద గంతగారానికి రాబట్టినవంటే గీ ఆర్త చూస్తే మీరే నాకంటే ఎక్కువ తిడతారు కావాలంటే మీరే చూడుండి ఇక ఇంట్లో ఎట్లాగూ టిఫిన్ కాలేదు కదా ఎట్లన్నా బయటికి పోయి ఏమైనా తిందామని ఆలోచన చేసే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే కొంత ధ్యానదంతం అయితే మొలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకయ్యానంటే ఈ అడ్డమైన హోటళ్ళు చేయబట్టి మంది పానాలు ఆగమైతున్నాయి ఎందుకయ్యానంటే మనం ఇటువంటి వార్తలు దినం ఏదో చెప్పుకుంటూనే ఉన్నాం కప్పలు పడ్డాయి బల్లలు పడ్డాయి జర్రులు పడ్డాయి రకరకాల విషపూరితమైనటువంటి జీవాలు మనం తినే బిర్యానీలల్లా టిఫిన్లల్లా రకరకాల వంటకాలల్లా వచ్చి పడుతున్నాయి సాంబార్లకించి తేలు కూడా వెళ్తున్నాయన్న ముచ్చట్లు మనం విన్నాం కానీ ఇక రీసెంట్ గా ఒక అన్న హోటల్ కాడికి వేయిండు పోయి టిఫిన్ ఆర్డర్ పెట్టుకొని టిఫిన్ మొత్తం నిమ్మతంగా చట్నీ మంచిగా ఉన్నదని లప్ప లప్ప అద్దుకొని తిన్నాడు ఇక శివరాకరికి చట్నీ అయిపోవచ్చే టైంలల్లా ఒక పొడుగాడిది గుత్తొంకాయ లెక్క కనబడ్డది ఆగో నీ చట్నీలలో వంకాయ కూడా ఎత్తున్నారా అని చెప్పి జర్ర ఇట్లా తీసేసరికి అది వంకాయ కాదు టెంకాయ కాదు ఏకంగా బల్లే పడ్డదయ్యా ఆ వండిన బల్లితోనే చట్నీని వీళ్ళకు సర్వే చేసి ఇంతకుముందు ఎంతమంది తిన్నారో ఏమో తెలియదు కానీ ఈ అన్నంతో పాటు తిన్న నలుగురు అయితే అస్వస్థతకు గురయ్యి దవాఖానల పాలైనరట ఇక టిఫిన్లో ఇట్లా చట్నీ అందుకుంటా అంటే బల్లాచూరుతోని ఇది పెద్ద ఆ టాపిక్ అయింది సరే ఇది మన దేశంలో కాదు ఏనో బయట దేశంలోనో బయట రాష్ట్రంలోనో అనుకునేరు గద్వాల ఊళ్ళే అమ్మదు టిఫిన్ సెంటర్ అనే టైన దగ్గర కనబడ్డదయ్యా ఈ చిత్రమైన విచిత్రమైన బల్లి తిన్న చట్నీ ముచ్చట ఏందో ఏమో ఈ అడ్డమైన టిఫిన్ హోటళ్ళు ఏడబడతాడా గల్లీకి 10 మోపు చేసి మంది పానాలను ఆగం చేసేటట్టే ఉన్నది అరే ఇంట్లో ఏదన్నా అనుకునే టైంలల్లో మనకున్న బిజీ లైఫ్లల్లో బయటికి పోయి ఏమైనా తిందామనంటే పానాల మీదకి వచ్చే కథ అవుతుంది మరి వండేటోళ్ళు ఏ గుడ్డి గుర్రం పళ్ళు దోముతున్నారో లేకపోతే నిద్రమత్తులలో వండుతున్నారో లేకపోతే ఎవడు పోతే మనకేంది జనాభా తగ్గుతారు మనమైతే మంచిగా ఉంటాం కదా అనే ఆలోచనలో చేస్తున్నారో ఏదో తెలియదు కానీ మొత్తానికైతే ఈ బల్లి పడ్డ శక్తిని తిన్న అన్న పరిస్థితి అయితే ఆరోగ్యం విషమం చేసుడుతోటి దవాఖానల పాలైతే అయ్యిండట ఇక ఈయనతో పాటు ఇంకో నలుగురిని దవాఖానలో చేరిక చేసిండట ఇంకా ఇంతకు ముందు ఎంతమంది తిన్నారో ఏమో ఈ బల్లి పడ్డ శక్తిని కానీ చాలా మంది పరిస్థితి దవాఖానలకు చూపించుకోనికే పోయిండ్రట గిట్లుంటాయి చూడు బయట హోటల్లో తిండి అందుకనే అంటారు మన పెద్దోళ్ళు మీకు దారుణం పెడితే కడప తలకాయ పెడితే ఒక పూట ఏం తినకపోయినా పర్వాలేదు కానీ ఏది ఉన్నా కూడా మన కుంపల్లోనే తినుంటాడు ఆయన బయట పోయి గిసొట్టి ఆపది తెచ్చుకోకండి పానాల బారిన పడి అనారోగ్యం పాలు కాకుండ్రి అని ఇక ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ ముచ్చట ప్రతి ఒక్కరికి గ్రాండదంతా మొలిచే తట్ట చేస్తున్నది అమ్మ తోడు ఇంకొకసారి బయట తింటే ఒట్టు అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారట